సిద్ధవటం మండలం లింగంపల్లి గ్రామంలో దాదాపు 10 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జాకు గురైంది. ఆన్లైన్ అడంగల్ ప్రకారం కొండగా నమోదైన స్థలంలో కొందరు వ్యక్తులు భూమిని ఆక్రమించుకొని బోర్ వేశారు. దీంతో గ్రామస్తులు దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పూర్తి సమాచారం అందించేందుకు మా స్పెషల్ కరెస్పాండెంట్ సురేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సురేష్, చెప్పండి, భూ ఆక్రమణ ఏ విధంగా జరిగింది? దీనిలో అసలు ఎవరెవరి పాత్ర ఉంది? గగన కడప జిల్లా సిద్ధవటం మండలం లింగంపల్లి గ్రామ పంచాయతీ ఏదైతే ఉందో ఆ గ్రామం సంబంధించి సర్వే నెంబర్ 164 ఆన్లైన్ అడంగల్ ప్రకారం కొండగా నమోదైంది. దాని మీద గతంలో ఎటువంటి డీకేటీ పట్టాలు మంజూరు చేయలేదు. అక్కడ ఎవరికి ఆ భూమి మీద ఎటువంటి హక్కు లేదు. కాకపోతే ఎవరైతే లింగంపల్లి పంచాయతీ కాకుండా పక్క పంచాయతీలో కొందరు దౌర్జన్యంగా చేరి అక్కడికి ఆ ప్రభుత్వ భూమి ఏదైతే ఉందో ఆ ప్రభుత్వ భూమిని కబ్జా చేయడంతో పాటు అదే భూమి చదును చేసి చీనీ తోట కావచ్చు, అదే విధంగా చీనీ తోటకు అనుగుణంగా ఒక బోర్ వేయడం జరిగింది. దీనిపైన లింగంపల్లి గ్రామస్తులందరూ ఆవేదన వ్యక్తం చేస్తూ అటు మండల రెవెన్యూ అధికారులకు అనేక మార్లు ఫిర్యాదులు చేశారు. అంతేకాకుండా ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా కూడా జిల్లా కలెక్టర్ కు మరియు కడప ఆర్డీఓ గారికి కూడా వాళ్ళు ఫిర్యాదులు చేసినారు. అయినప్పటికీ రెవెన్యూ యంత్రాంగం నిమ్మకు నేరెత్తినట్టు ఎటువంటి సమస్యలు, ఎటువంటి ప్రభుత్వ భూములు ఏవైనా ఆక్రమణ గురైనా కానీ ఎటువంటి చర్యలు తీసుకునే పరిస్థితి ఈ రోజు సిద్ధవటం మండలంలో లేదు. దానిపై సిద్ధవటం మండల తహసీల్దార్ గారిని వివరణ కోరగా 164 సర్వే నెంబర్ ఏదైతే ఉందో అది ప్రభుత్వ భూమి, దాంట్లో ఎవరికి కూడా మేము డీకేటీ ద్వారా ప్రభుత్వ భూమిని మంజూరు చేయలేదని కూడా తెలిపి ఉన్నారు. ప్రభుత్వ భూమి అని ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది కనుక దాంట్లో ఏదైతే ప్రభుత్వ భూమి ఉందో ప్రభుత్వ భూమి ఆక్రమణ జరిగితే అధికారులు ఎందుకు చర్యలు తీసుకోకపోవడం లేదని గ్రామస్తులు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా గ్రామస్తుల్లో అనేకమైనటువంటి సందేహాలు కూడా ఉన్నాయి. రెవెన్యూ అధికారులు ఏమైనా డబ్బులకు అమ్ముడుపోయారా, లేదంటే ఆ భూ ఆక్రమణ చేసిన వ్యక్తులే ఆ యొక్క రెవెన్యూ అధికారులు బినామీలా అంటూ కూడా విమర్శలు చేస్తున్నారు. గతంలో ఏదైతే నివార్ తుఫాన్ వల్ల ఈ యొక్క లింగంపల్లి గ్రామం అనేది అటువైపు కొండ మరొక వైపు పెన్నా నది పరివాహ ప్రాంతంగా ఉంది. ఆ యొక్క నది పరివాహ ప్రాంతంలో నివార్ తుఫాన్ వల్ల ఆ యొక్క వరద నీరు మొత్తం ఊర్లోకి చేరగా వారికి కొండే ఇంకా ఉన్నది, ఇంకా కొండ మీదే వాళ్ళ నివాసం ఉండాలనే స్థితి ఉంది. ఇక్కడ ఈ రోజు ఏదైతే ప్రభుత్వ భూమి ఆక్రమణకు జరిగిందో ఒకవేళ మళ్ళీ తుఫాన్ అంటూ వస్తే ఒకవేళ వరద అనేది ఉధృతం పెరిగి వారికి మరోసారి వరద వచ్చే అవకాశాలు ఉంటే వారు నివాసం ఉండేదానికి కూడా ఇక మీద ఒక సెంటు కూడా స్థలం దొరకదంటూ గ్రామస్తులు వాపోతున్నారు. మనం చూసుకోవచ్చు, ఎవరైనా నిరుపేదలు ఇల్లు లేదు అని ఒక ప్రభుత్వ స్థలంలో ఒక సెంటు లేదా 2 సెంటర్లో ఇల్లు వేసుకుంటేనే తమ ఏదో వాళ్ళు ఏదో పెద్ద మొత్తంలో తప్పు చేసినట్టు ఆ రెవెన్యూ యంత్రాంగం వచ్చి వాళ్ళు కట్టుకున్న ఇల్లు కావచ్చు, లేదు వాళ్ళు వేసుకున్న గుడిసెలు కావచ్చు తొలగించే స్థితిలో ఉంది. కాకపోతే ఈరోజు దాదాపు 10 ఎకరాలు భూమి అన్యాక్రాంతంగా అయినప్పటికీ రెవెన్యూ అధికారులు స్పందించకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గగన, సురేష్, చెప్పండి, గ్రామస్తుల ఫిర్యాదుపై అసలు అధికారులు ఏమంటున్నారు? ఏ విధమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది? గ్రామస్తుల ఫిర్యాదు మేరకు ఏదైతే మండల రెవెన్యూ అధికారి సిద్ధవటం ఉన్నారో వారైతే మేము ఫైల్ రెడీ చేస్తున్నాము, ఫైల్ రెడీ చేసిన వెంటనే దానిపైన యాక్షన్ తీసుకుంటున్నాము అని చెప్తున్నారే కానీ గత 3 నెలలుగా వారు ఏదైతే ప్రభుత్వ భూమి ఉందో ఇది ప్రభుత్వ భూమి, దీంట్లో అన్యాక్రాంతంగా మీరు చదును చేసి దీంట్లో బోర్డు వేశారు అని అక్కడ బోర్డు పాతేదానికి వారు సిద్ధంగా లేనట్టు కనిపిస్తుంది. అందుకు లింగంపల్లి గ్రామస్తులు ఏదైతే ఉన్నారో నిన్న కడప ఆర్డీఓ గారికి కూడా అర్జీ ఇచ్చారు. ఆయన లేని పక్షంలో ఆ రెవెన్యూ డివిజనల్ అధికారి వారు లేని పక్షంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కూడా అర్జీ ఇచ్చారు. వారు ఏదైతే లింగంపల్లి సమస్యలు అయితే ఉన్నాయో వాటిపైన దృష్టి సారించి ఆ యొక్క ప్రభుత్వ భూమిలో బోర్డు నాటకపోతే వారు మరొక వారంలో జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరాహార దీక్ష చేయడానికి కూడా మేము సిద్ధం, మేము వెనకాడేది లేదంటూ ఆ గ్రామ ప్రజలు కూడా హెచ్చరిస్తున్నారు. గగన, సురేష్, చెప్పండి, ఒకవేళ ఈ కబ్జా పర్వం గనక ఆపకపోతే తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది? గగన, ఏదైతే సిద్ధవటం మండలం ఉందో ఇది భూ కబ్జాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అని కూడా మనం ఈరోజు చెప్పవచ్చు. ఎందుకంటే సిద్ధవటం మండలంలో దాదాపు 18 రెవెన్యూ గ్రామాలు ఉండగా లింగంపల్లిలో మాత్రమే కేవలము 10 ఎకరాల భూమి అన్యాక్రాంతం గురైంది. మనకున్న సమాచారం వరకు సిద్ధవటం మండలం 18 రెవెన్యూ గ్రామాలకు గాను దాదాపు 100 నుంచి 150 ఎకరాలు ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైంది. దీనిపైన ప్రభుత్వం కానీ ఇటు ప్రభుత్వ అధికారులు కానీ ఏమాత్రం స్పందించడం లేదు. ఇటు జిల్లా యంత్రాంగం కావచ్చు, అటు మండల యంత్రాంగం కావచ్చు, దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఒకవేళ ఇది ఇలాగే కొనసాగితే
ఒక ప్రజలు ఏదైతే ఆ ఉద్రిక్తకు లోనయ్యి వాళ్ళు కలెక్టరేట్ ఎదుట నిరాహార దీక్ష చేయడానికి కూడా మేము వెనకడుపోము. ఎందుకంటే ఇది మా పిల్లల యొక్క భావితరాలకు భవిష్యత్తు. ఈ యొక్క ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరైతే నిరుపేదలు అర్హులైన నిరుపేదలకు జీవనోపాధి కోసం వారికి డీకేటీ పట్టాలు ఇచ్చినా లేదంటే ఇంటి స్థలాలు ఇచ్చినా దానికి ఉపయోగపడుతుంది. అంతేకాని ఇట్లా వారికి ఇష్టం వచ్చినట్టు కబ్జాదారులు కట్టబెట్టేదానికి కాదు. రెవెన్యూ అధికారులు ఉన్నది అన్నట్టు లింగంపల్లి గ్రామస్తులు తెలియజేస్తున్నారు. ఒకవేళ ఏదైతే మండల అధికారులు ఉన్నారో వారు ఈ రోజు నుంచి 10 రోజుల లోపల చర్యలు తీసుకోకుంటే మేము జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరాహార దీక్ష కూడా మేము చేస్తామని లింగంపల్లి గ్రామస్తులు మన వైకే న్యూస్ ద్వారా తెలియజేస్తున్నారు. గగన, yes, thank you for the update, Suresh.